చెరువులు నాలాలు కుంటలను కబ్జా చేసుకొని పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు మన బస్తీలకు వచ్చినాయి, మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నగరానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయండి. ఒక ఇంచు కానీ ఒక గుంట కానీ నేను కానీ మా బట్టి గారు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ మేమెవరమైనా ఒక ఇంచు భూమి అయినా మేము తీసుకున్నామా? ఎవరికైనా అందజేసినామా? ఇవాళ వాటిని తొలగించి ఇవాళ మంచి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ అని మా అక్కలకు ఆడబిడ్డలకు ఈ లేక్ల చుట్టూతా మంచి షాపింగ్ మాల్స్ డిజైన్ చేసి కూరగాయలు అమ్మడానికి, పాలు అమ్మడానికి, పండ్లు అమ్మడానికి ప్రజలు వాకింగ్ కోసం వచ్చి పాలు పండ్లు కూరగాయలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మన్మన్లను మన్మరాలను ఆడిపించుకోవడానికి ఆట స్థలాలను ఈరోజు లేక్ల చుట్టూతా మనం అభివృద్ధి చేస్తున్నాం. రాజేంద్ర నగర్లో బుమరక్ దౌలా అని నిజాం సర్కార్లో ఉన్న గొప్ప చెరువును ఆక్రమించుకుంటే ఆక్రమణలు తొలగించి ఈరోజు పునరుద్ధరించినాం. ఈ ప్రాంత యువకులు రాజేంద్ర నగర్ వైపు పోయినప్పుడు బుమరక్ దౌలా చెరువు ఎట్లా అభివృద్ధి చెందిందో చూడండి. కుక్కట్పల్లిలో నల్ల చెరువు చూడండి, హైటెక్ సిటీ దగ్గర తుమ్మిడికుంట చూడండి, లేకపోతే సున్నం చెరువును చూడండి. అంతెందుకు మా హనుమంతన్న 50 ఏళ్ళు కొట్లాడిండు బతుకమ్మ కుంట ఆక్రమణలు తొలగించమని. ఇవాళ అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు పోయి చూడండి అక్కల్లారా, దాని పేరే బతుకమ్మ కుంట. వెనకటికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి బతుకమ్మల్ని ఆ కుంటలో వదిలేటోళ్ళు. బీఆర్ఎస్ నాయకులు అంబర్పేట ఇన్ఛార్జ్ ఎట్ల సుధాకర్ రెడ్డి అని ఆ బతుకమ్మ కుంట 15 ఎకరాలు కబ్జా పెట్టుకొని కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో గులాబీ పూలు జల్లిండని ఆ 15 ఎకరాల బతుకమ్మ కుంట ఆ ఎడ్ల సుధాకర్ అన్నట్టు ఆయనకు రాసిచ్చాడు. వాళ్ళ తాత జాగిరా రాసి అని కానీ నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో మనకు తెలియదు. చెన్నైలో వాన వస్తే పడవల్లో తిరుగుతారు. కలకత్తాలో శాంతి భద్రత లేక కత్తులతో పొడుచుకుంటారు. మరి ఇన్ని నగరాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. అందుకే ఈనాడు దుర్మార్గులు ఆక్రమించుకున్న వాళ్ళు కబ్జా కోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు, లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జా కోరలు బీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది, దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ప్రపంచం మన వైపు చూస్తుంది. చరిత్రలో జూన్ 10, 2026 తారీఖు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనాడు గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా AI, డేటా సెంటర్స్, GCC సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను
వీడికి రప్పించేదానికి ఈరోజు పునాది వేసుకున్నాం. పోయిన డిసెంబర్లో